మీరు చూస్తున్నారు నయాగరాలను ఒలికించే నయాగరా జలపాతాలని కెనడాలో. ఇప్పుడు చూస్తున్నారు నయాగరా జలపాతాలని అమెరికాలో. ఇప్పుడు మనం కెనడాలో ఉన్నాం, అమెరికాకి వచ్చేసాం. చూస్తున్నారు కదా అమెరికా ఫ్లాగ్. ఇప్పుడు మనం అమెరికాలో ఉన్నాం, కెనడాకి వచ్చేసాం. కెనడా, అమెరికా. హాయ్ కెనడా వాస్తవులు, ఇదిగో ఈ 22వ తారీఖు శనివారం సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు క్రిస్టీ పిట్స్ పార్క్లో మనం ఇక్కడ కలుసుకుందాం అనమాట. ముఖ్యంగా మనకి ఇదిగో మీ పప్పలు, మీ బిస్కెట్లు, మీ వాటర్ బాటిల్ మీరు తెచ్చుకోవాలి. నేను తెచ్చుకుంటాను. మీరు నాకేం తేవద్దు, మీకేమేమను. మా మామూలుగా ఇదిగో మా కెనడా వాళ్ళు ఉంటే మామూలుగా ఉండకూడదు. తెలుగు రాష్ట్రాల్లో సౌండ్ వినబడాలి. వస్తారుగా, అందరికీ కనబడాలా. ఆరెంజ్ కలర్ షర్ట్ వేసుకొని ఈ పార్కులోనే ఉంటాను. నెతకండి, ఇదిగో బస్సులు, ట్రాములు అన్నీ ఉన్నాయి. సవక పార్కింగ్ కూడా ఉంది. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ టొరంటో, కెనడాలో కాంతారావు. అందరూ ఎలా ఉన్నారండి? సో ఈరోజు నయాగరాలను ఒలికించే నయాగరా వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. అది కెనడా సైడ్ చాలా అందంగా ఉంటుంది. ఓకే, బస్సు అయితే రెడీగా ఉంది. లెట్స్ గో. సో వచ్చేసింది, లెట్స్ గో. గుడ్ మార్నింగ్ బాస్. వాట్స్ యువర్ నేమ్? ఫైన్ గుడ్, ఫైన్ గుడ్. నైస్. చూడండి అందరూ హోమ్లెస్ పీపుల్ ఎలా ఉన్నారు పార్కుల్లోని. అందరూ టెంట్లు గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. ఆ గవర్నమెంట్ టెంట్లు నెలకి డబ్బులు ఇస్తుంది. ఆ డబ్బులన్నీ తీసుకొని ఇలా పార్కుల్లో ఉంటారు. సో వచ్చేసామండి. ఫస్ట్ స్టాప్ అనమాట, బాత్రూమ్స్ కాపారు. అంటారియో అనే స్టేట్ అనమాట. ఈ స్టేట్లోనే ఉంది మన నయాగరా వాటర్ ఫాల్. సో మీరు బాత్రూమ్స్కి వెళ్ళండి. నయాగరాకి వెళ్ళే ముందు ఇక్కడ ఫుడ్ తక్కువ రేట్లో చవకండి, అక్కడ ఎక్కువ అండి అని చెప్పాడు బస్ డ్రైవర్. సో ఆపాము. సో చూద్దాం, ఒక రౌండ్ వేద్దాం. ఓకే, మనకి ఫ్రీగా మ్యాపిల్ సిరప్స్ ఇచ్చారు. మీ అందరికీ తెలుసు, ప్రపంచంలోనే ఎక్కువ మ్యాపిల్ సిరప్ వచ్చేది. మీరు చూసుకోవచ్చు రకరకాల మ్యాపిల్ సిరప్. ఇదిగోండి, ఎక్కడ పడితే అక్కడ టేస్టెస్ ఉన్నాయన్నమాట. చూసుకుంటే ఇలా మ్యాపిల్ చెట్లు ఉంటాయన్నమాట. ఈ మ్యాపిల్ చెట్లకి బొక్కలు పెడితే ఈ బొక్కలో నుంచి ఇలాంటివి వస్తాయి. మ్యాపిల్ సిరప్ పంచదార పాకంలో ఉంటుంది. పంచదార పాకం బ్రెడ్ మీదకి, తర్వాత బన్న మీద ఇది ముంచుకొని తింటే ప్యాన్ కేకులు భలే ఉంటుంది. ఇదిగో ఇదంతా ఎక్కువ ఇదే ప్రపంచంలోనే 90 నుంచి 70 అనుకుంటా, 75% ఇక్కడ నుంచి వస్తుంది. పక్కన కొంచెం అమెరికా నుంచి మిగతా శాతం వస్తుంది. చాలా బాగుంటుంది. ఫ్లేవర్ మటుకు భలే ఉంటుంది. మన సైడ్ దొరకవు, మనం యూజ్ చేయం కదా. చాలా బాగుంటుంది. ఇడ్లీల మీదకైతే ఇంకా బాగుంటుంది. నేను ఇడ్లీలతో తిన్నాను ఒకసారి, సూపర్ ఉంది. వీళ్ళు స్పానిష్ వాళ్ళండి. ఒలా సెñor, ¿dónde eres? México? Colombia? Gratis? Gratis అంటే ఫ్రీ అట. చాలు అదేసా ఫ్రీ అట. సో ఇప్పుడు తినడానికి 15 నిమిషాలు ఇచ్చారు. నేను ఈ వీడియోలు సింగనాథం జీలకర్రలు తీసుకుంటే ఇంకా తిండి ఎక్కడ అవుతుంది? సాక్రిఫైస్ అంతే. ఇంకా తిండి లేదు, తెప్పలు లేదు, వీడియోయే మహత్యం. మీరు చూస్తున్నారండి నయాగరాలు ఒలికించే నయాగరా జలపాతాన్ని. నిజంగా చాలా బాగుంది. కెనడా సైడ్ చాలా బాగుంటుంది. మొత్తానికైతే మనం వచ్చేసాం. సో ఇక్కడ నుంచి మొత్తం అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, చాలా ఉంది. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తే కెనడా సైడు, అమెరికా సైడు చాలా బాగుంటుంది. ఓకే, చూడండి అసలు వాటర్ పడుతుంటే అద్భుతం కదా. ఈ అమ్మ జీవితం సూపర్. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు, భలే ఉంది. ఏదో మొత్తం నీళ్ళన్నీ కన్నం పడిపోయి లోపలికి, బకెట్ లోపలికి పడిపోతున్నట్లు భలే ఉంది. ఇక్కడ నుంచి సూపర్ ఉంది. అమ్మా ఏం అందంగా కనబడుతుందిరా ఇప్పుడు అన్వేషు. సూపర్ ఉందమ్మా. పడుతుంది చాలా కష్టపడి జల్లు. అదిగో ఇప్పుడు మనం అటు సైడ్ వెళ్ళాలి. జల్లు ఫుల్ పడుతుంది. ఇదిగో మనం అటు నుంచి వచ్చాము. సో ఆ జల్లు నుంచి ఇదిగో అటు వెళ్ళాలి. బాగుంది కదా. అదైతే చాలా బాగుంది. అమెరికన్ వాటర్ ఫాల్ వెళ్దాం. అక్కడ బోట్ రైడ్ కూడా ఉన్నది. లెట్స్ గో. అది స్టార్ట్ అయిపోయింది.
మీరు చూసుకుంటే జనాభా మటుకు ఖాళీగా లేదు. వీకెండ్ అయితే కనుక అసలు ఇసుక రాదు. ఎందుకంటే సంవత్సరంలో కొన్ని రోజులు ఉంటుంది. ఇదంతా గడ్డ కట్టుకుపోయి ఉంటాయంట మంచు, అదే చలికాలంలోని. సో ఇదే బెస్ట్ మూమెంట్. సో అందుకే ఖాళీ ఉండదు, చాలా క్రౌడ్గా ఉంటుంది. మీరు చూసుకోవచ్చు, ఇంకా సినీ ఆదివారాలు కాదు ఈరోజు. మీకు ఇక్కడ వెనకాతలు కనబడుతున్నాయి కదా, ఇవన్నీ 5 స్టార్ హోటల్స్, 5 స్టార్ 7 స్టార్ హోటల్స్. నయాగరా పెట్టింది హనీమూన్కి పెట్టింది పేరు అనమాట. ఆస్తులు అమ్మేసుకోవాలి, అంత ఎక్స్పెన్సివ్ రేట్లు. చాలా బాగుంటుంది. అక్కడి నుంచి లైట్ షోలు కానీ అన్నీ బాగా కనబడతాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది అమెరికన్ వాటర్ ఫాల్ అని అంటారనమాట. మీరు అందంలో చూసుకుంటే అమెరికన్ వాటర్ ఫాల్ కన్నా కెనడియన్ వాటర్ ఫాలే బాగుంటుంది. ఎందుకంటే మీకు హోల్ లాగా వస్తుంది, చాలా లుక్ బాగుంటుంది. అమెరికన్ వాటర్ ఫాల్ ఏదో చిన్నదిలాగా ఉంటుంది, కానీ నైట్ ఇంకా బాగుంటుంది. మళ్ళీ చెప్పడం మర్చిపోయాను, ఈ 2 జలపాతాల నుంచి వస్తున్న నీరు ఏదైతే ఉందో వీళ్ళు హైడ్రోలిక్ పవర్ల ద్వారా విద్యుత్తును సరఫరా చేస్తున్నారు. చాలా ఎక్కువ విద్యుత్తుని అయితే సరఫరా చేస్తున్నారు. ఆ విద్యుత్తుని 2 దేశాలు, ఏది కెనడా అమెరికా 2 పంచుకుంటాయి. ఎక్కువ శాతం న్యూయార్క్ యూజ్ చేస్తారని చెప్తున్నారు వీళ్ళు. బ్లూ కలర్లో ఉన్నది అమెరికా వాళ్ళు, ఈ రెడ్ కలర్లో ఉన్నది కెనడా వాళ్ళు. అది డిఫరెన్స్. సో డ్రోన్ అయితే అలౌడ్ లేదు, ఎందుకంటే డ్రోన్ ఎగిరిన వెంటనే అమెరికా నుంచి రాకెట్లు వచ్చి నా డ్రోన్ని పేల్చేస్తాయి. అందుకే ఆ టవర్ పెట్టారనమాట. ఆ టవర్లోని ఎక్సలెంట్ పైకి వెళ్ళి అక్కడి నుంచి నీట్గా డ్రోన్ వ్యూ చూడొచ్చు. ఎవరైతే 5 స్టార్ హోటల్స్ ఎఫోర్డ్ చేయలేరో ఆ టవర్ ఎక్కి ఒక లుక్ అయితే వేయచ్చు. అదేంటంటే రోజంతా ఉండొచ్చు, ఇదైతే 1 నిమిషం వెళ్ళి అలాగే చూసుకొని రావచ్చు. చూద్దాం. ఎందుకంటే నాకు సరిగ్గా సమయం లేదు. నాకు ఇచ్చిన ఈ 2 గంటల్లోనే కవర్ చేయాలి, కిందకి వెళ్ళాలి, పైకి వెళ్ళాలంటే అవ్వదు. చూద్దాం, ఏదో ప్లాన్ వేద్దాం. ఓకే. సో వచ్చాను, ఇక్కడ టికెట్ తీసుకున్నాను. థ్యాంక్ యూ. వచ్చేసిందండి, ఇదిగోండి, ఇదే ఎలివేటర్లో వెళ్ళబోతాం. ఇదిగో కెనడాలో కుర్రోళ్ళు కనబడ్డారండి. నయాగరా జలపాతం కాలేజీలో ఎగదొబ్బారమ్మా, హాలిడేస్ అట. మంగళవారం కెనడాలో హాలిడే ఇచ్చారు వీళ్ళకి. అదేలే, అదే వాళ్ళకి తెలియాలి కదా. అదిగా ఇది నిజమైతే ఇది డాక్టర్లా ఇంజనీర్లు అది అమ్మ. అదిగా అక్కడ అదంతా యూరోప్ అంతా డాక్టర్ బ్యాచ్, ఇదంతా ఇంజనీర్ల బ్యాచ్. ఇలా టవర్లో కట్టాలి మన వైజాగ్లో. ఇదే తిరుపతిలో కట్టాడు నువ్వు, ఇది తిరుపతి. ఇది మీ ఇద్దరు కలిపి ఒక టవర్ కట్టాను, ఒక టవర్ కట్టాను, మా వైజాగ్లో కట్టాను. అది ఓకే. ఆల్ ది బెస్ట్, బాయ్. అయిపోయింది టవర్. ఇప్పుడు బోట్ రైడ్ ఉంది. అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్న ప్లేస్. అంటే ఇదంతా అడవిలాగా ఉందన్నమాట కిందకి వెళ్ళడానికి. ఇక్కడ మీరు నమ్ముతారో నమ్మరో, మొత్తం చెక్కీలు ఏంటి సార్ అంటే కాకిస్తే చెక్క అలాగో చెక్కీలు అనమాట. అమ్మాయిలు చూపిద్దాం అనుకుంటా. ఇంకా దరిద్రం, ఇంకా అమ్మాయిలు దరిద్రాలు ఏడు చూపిస్తామని చూపించట్లేదు. అంటే ఉప్పు కారాలు తినక అలా తయారవుతాడు మొత్తం. ఇంకా అవి చూపించామంటే మనకు అసలుకే స్త్రీ జనాభా తక్కువ. ఇంకా అలా తయారైతే మగోళ్ళకి అస్సలు అమ్మాయిలు దొరకరు. సో అందుకు మొత్తం చెక్కీలే. అది దరిద్రం. ఏటో ఉప్పు కారం తినకపోతే, అదే మసాలా తినకపోతే బాడీలో అలాంటి ఈ బర్గర్లు, ఈ పిజ్జాలు, ఈ చీజులు తిని తయారైపోయారు. అలా ఏడ్ చేస్తాం. సో బోట్ టికెట్ అయితే తీసుకున్నాను. ఇది దీని తర్వాత ఇంక అన్నీ అయిపోయినట్లే. మనకి తెలుగు వాళ్ళు కనబడ్డారు తెలంగాణ నుంచి. హాయ్ అండి, నమస్తే, బాగున్నారా? భలే ఉందండి, సూపరు. ఇక్కడ నుంచి ఇప్పుడు బోట్ తీసుకొని వెళ్ళాలి. క్రౌడ్ చూడండి, మామూలుగా లేదు. వాడు అమ్మ జీవితం. సో బోట్లో పత్యాపారం అయితే ఇదిగో ఎరుపు రంగు జాకెట్లు ఇస్తున్నారు మనకి. ఎర్ర బస్సు, అక్కడ బ్లూ కలర్ అంటే అమెరికా చెప్పాను కదా ఇందాక. అదిగోండి, ఈ జాకెట్ వేసుకొని మనం ఇప్పుడు వెళ్ళాలి. మామూలుగా లేదు, వెదర్ చూడొచ్చు, చూసుకోవచ్చు. నేను మొద్ద అయిపోతాను చూడండి, ఎరుపు రంగులోని. బాగుంది కెనడా ఫ్లాగ్, అది సూపర్. బ్రిడ్జు అమ్మా, రా 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 వచ్చాము. లెట్స్ గో. అది ఇది భలే ఉంటుంది, చూడాలి ఎలా వస్తుంది ఏటో. ఒడి అమ్మ, ఏట్రా ఎంతమంది ఉన్నారు. అన్వేష మామూలుగా లేదురా. ఓలమ్మో, ఒడి అమ్మో, మంచి సెటప్ చేసుకోవాలా.
లేదంటే మనకు అస్సలు వీడియోగ్రఫీ రాదు. వీడియోగ్రఫీ కోసం ముందుకు వెళ్ళాలి. మామూలుగా లేదు, అదిగో అంబేద్కర్ వాటర్ అవ్వాలి. చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. దగ్గర వరకు తీసుకెళ్లారు. మామూలుగా లేదు, కరెంట్ సూపర్ కరెంట్. But Niagara Falls is the biggest waterfall in the world with volume of water flowing at an average of 750,000 gallons per second. Niagara Falls is just fascinating. On the depth of the river at the base of the falls, 184 feet or 56 meters. Witness awesome natural beauty and power. మామూలుగా లేదు. చూసుకోవచ్చు, భలే ఉంది, భలే ఉంది, మామూలుగా లేదు. దగ్గర వరకు తీసుకెళ్లారు. మామూలుగా లేదు, కరెంట్ సూపర్ కరెంట్. అదే మామూలుగా లేదురా బాబు, వాటర్ అది సూపర్. అది అమెరికా సైడ్ అనమాట. అది బ్లూ కలర్లో ఉన్నారు చూసారా, అది అంతనా, అది అమెరికా సైడ్. వెళ్దాం లేదు, అటు సైడ్ ఏం లేదు, ఇటు సైడ్ అంతనా. కెనడా సైడ్ అద్భుతంగా ఉంది, సూపర్. అది బ్రిడ్జ్, అదే పెద్ద బ్రిడ్జ్, అమెరికాకి కెనడాకి ఉన్న ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్. అది బాగుందని అనుకుంటున్నాను. హలో చూసారా, అదంతా మురికి, అంటే మురికి అంటే ఫోము ఫామ్ అయింది. దానికి తోడు ఈ షిప్పులు మురికి గట్టా వచ్చేసి అలా తయారైంది. నొరగ అనమాట, అదంతా నొరగ. ఆ నొరగ మీద మట్టి పడి అలా తయారైంది. మీరు నోటీస్ చేశారా? అంతే, మనుషులు కాకపోతే ఇంకెవరు, పశువుల డ్యామేజ్ చేస్తాయి ఎన్విరాన్మెంట్ని, మనుషులే డ్యామేజ్ చేస్తాయి. అది కూడా ఉందన్నమాట, మీరు కావాలంటే అది చేసుకోవచ్చు. అదిగోండి, ఆ కింద ట్రామ్ వచ్చి ఎక్కుతుంది. మామూలుగా లేవన్నీ. కెనడా అనగానే అందరికీ గుర్తొచ్చేది నయాగరా జలపాతాల నుంచి గివేవే తెస్తున్నాను ఈ టీషర్టు. డైరెక్ట్ కెనడా టు ఇండియా కొరియర్ చేసేస్తాను. ఇంకా రండి. ఎంత తప్పు పని చేశానంటే నేను టైం చూసుకోలేదు ఈ కంగారులోనే. మొత్తం నాకు ఎంత అయిందంటే అయిపోయింది, బస్సు వెళ్ళిపోయింది. 1:45 ఉండమన్నాడు. ఇప్పుడు 2:15 అయింది. ఇంక ఉండదు నాకు తెలిసి. పరిగెట్టి వెళ్దాము అనుకున్నా, నా బూట్లన్నీ మొద్దయిపోయాయి. నేను యాక్చువల్గా ఏమనుకున్నానంటే ఇది చూసేసి రాత్రికి వచ్చి నైట్ వెర్షన్ చూపిద్దాం అనుకున్నాను. ఇంకా నైట్ వెర్షను ఇంకేం చేస్తానంటే ఇప్పుడు ఎలాగో బస్సు వెళ్ళిపోయింది కాబట్టి ఆ నైట్ వెర్షన్ అంతా చూసేసుకొని తర్వాత ఏదో ఎలాగో ఒకలాగా వెళ్దాం. మరి అయితే టూర్తో అయితే వెళ్ళడం అవ్వదు. ఆడు వైన్ మార్కెట్కి చూపిస్తాను అన్నాడు కదా, లేదా ఏదో ఒకటి చేద్దాం ప్లాన్. మరి ఇంకైతే ఇలా బిస్కెట్ అయిపోయింది ఇది అమ్మ జీవితం. సో ఇబ్బందుల్లో ఉన్న నాకు నన్ను ఆదుకోవడానికి కెనడా సతీష్ గారు వచ్చారు. హాయ్ అండి. ఈయనెవరు ఏటి అనేది తింటూ మా బువ్వ ఉంది కదండి రెడీగానే. రండి అయితే వేసేద్దాం, తింటూ మాట్లాడుకోవచ్చు. ఈయన సతీష్ గారు అని చెప్పి మనకి 50,000 సబ్స్క్రైబర్లు ఉంటే ఒక గ్యాంగ్ ఉంది. అంటే యూట్యూబ్లో కాదు, బయటని మాట్లాడుకుంటాం యూట్యూబ్ సమాచారాలు. ఆ గ్యాంగ్లో మెంబర్ అనమాట. ఎప్పుడో దగ్గర 3-4 సంవత్సరాల నుంచి కెనడా వస్తే రా అన్నట్టు గుర్తొచ్చింది. తీసో రెడీగా నయాగరా పక్కనే ఏంటి ఇక్కడ పక్కనే అంటే యుఎస్ ఆ రెండు బోర్డర్లో తిరుగుతూ ఉంటారు గురువుగారు. థ్యాంక్ యూ అండి. ఎక్కడ వైజాగ్ మీది? నాయనా నువ్వు వైజాగ్ అబ్బాయినా? తెలుగు వచ్చా? నీ పేరు? నా పేరు శ్రీహాస్. సూపర్, థ్యాంక్ యూ అండి సతీష్ గారు. మంచి ఫుడ్, దేవుడి దేవాల హ్యాపీ టేస్ట్. తినేసి మళ్ళీ నైట్ వెళ్ళేసి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ చలో. అంటే
సో ఈ నయాగరా వెళ్ళే దారిలో దగ్గర మీకు వైన్ యార్డ్స్, వైన్ ప్యాలెస్లు ఉంటాయండి. ఇప్పుడు మనం చాతోదే చామ్స్ అనేసి వచ్చే, నాకు ఆ పేర్లు పలకడం రాదు. మీకు ఇప్పుడు ప్యాలెస్ చూపిస్తాను, వైన్ యార్డ్స్ చూపిస్తాను, చాలా ఉంటాయి. సో నార్నియా సినిమాలాగా మీకు ఈ ప్యాలెస్లు కనబడుతున్నాయి. ఈ ప్యాలెస్లు ఏంటి అంటే ఇది ఒక వైన్ యార్డ్ ఉంటుంది, ఈ ప్యాలెస్ ఉంటుంది. ఈ ప్యాలెస్ లోపల రెస్టారెంట్లు, ఆ మందు ఉంటాయన్నమాట. అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారు. హోల్సేల్లో అవన్నీ తీసుకెళ్ళిపోతారు. అంటే షాప్ కానీ అన్నీ ఇలాగే ఉంటాయి. ఒక 10-20 ఉన్నాయి. అన్నీ ప్యాలెస్లు భలే ఉంటుంది. డ్రోన్ ఉంటే భలేగా ఉంది, డ్రోన్ తేలేదు. మీరు చూసుకుంటే ఐస్ వైన్ అనమాట. ఇదే కాదు, మీరు చూసుకుంటే హోల్సేల్లోని బాటిల్స్ మామూలుగా లేవన్నమాట, చూడవచ్చు. సో ఇక్కడ ఇవన్నీ వైన్ యార్డ్స్ అనమాట మొత్తం. అంటే ఆ ప్యాలెస్ దగ్గర ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ నుంచి మీరు అవన్నీ ఆ గ్రేప్స్ అన్నీ తీసుకెళ్ళి లోపల తయారు చేస్తారు. మిగతా వాటికి వెళ్దాం రండి. మీరు గ్రేప్స్ అలా వచ్చేసి ఉన్నాయి పంటకి. ఇదిగోండి అన్ని గ్రేప్స్ను చూసుకుంటే ఇక్కడ చాలా ఉన్నాయండి గ్రేప్స్. టచ్ చేయొద్దు అన్నారు. ఈ చిన్న ఉన్నాయన్నమాట, మళ్ళీ పెద్ద గ్రేప్స్ లేవు. ఇవే తీసుకెళ్ళి వీళ్ళు చేసేస్తారు. సో దారిలో మనం ఇంకో రెండో వైనరీకి వచ్చాం. ఇక్కడ కోటలన్నీ దెయ్యాల కోటలాగా అద్భుతంగా మహారాజు కోటలా ఉన్నాయండి. నీరు మహత్యం ఏమో తెలియదు కానీ నయాగరా చుట్టూ దగ్గర నుంచి 50 నుంచి 100 వరకు వైనరీలు ఇలాగే ఉంటాయి. ఒక తోట, ఒక 10 ఎకరాల తోట, తర్వాత ఈ కోటలో మందు భలేగా ఉంటుంది. నిజంగా సూపర్ అన్నమాట. ఇంకో దానికి వచ్చాము. రండి ఫేమస్ అట ఇది, హాకీ ప్లేయర్ దట. వీళ్ళందరూ ఒక్కొక్క వైను ఇంద్రభవనాలు లాగా ఉన్నాయి. అబ్బడి అమ్మ, హాకీ ప్లేయర్ దట. ఇదండి పెద్ద ప్లేయర్ దట. ఇదిగోండి బాబా జనమే తాగడానికే. వైన్ మందు తాగడానికి ఎన్ని మంది ఉన్నారో. సో ఇక్కడ ఏంటంటే వైన్తో పాటు విస్కీ కూడా చేస్తున్నారు. దానికి తోడు మీరు బ్యారర్స్ చూసారు కదా, ఎన్ని బ్యారర్స్ ఉన్నాయో. మొత్తం అవన్నీ వైనే, అంత మామూలుగా లేదు సెటప్. వచ్చేవండి సూపర్ మామూలుగా లేదు. బాబా ఇంద్రభవనాలు అన్నీ. అది కాదు. ఇప్పుడు మీరు చూసిన ఆ ప్యాలెస్కి వైన్ యార్డ్ అనమాట. వైన్ యార్డ్ అంటే చెప్పాను కదా, ఒక ప్యాలెస్, ఒక వైన్ యార్డు, ప్రతిదానికి అండ్ ఫ్యాక్టరీ తయారు చేయడానికి, ఆ వైన్ తయారు చేయడానికి. ఎక్కడ అంతా ఇంకో వేరే ప్లేస్లో ఏం లేదు. దీనికి ఒక బ్రాండ్ ఉంటుంది, అవి ఇంటర్నేషనల్ పంపిస్తారు. అక్కడ కనబడుతుంది కదా టొరంటో, అది చూసారు కదా. ఎంత దెయ్యాల కోటలాగా ఉందో, నిజంగా భలేగా ఉందో, అద్భుతమనే చెప్పాలి. అయిన మందంతా ఇదిగోండి కోజిమన్నా, ఆ కంపెనీ పేరు కోజిమన్నా. ఇదిగో మొత్తం అంతా మీరు చూసుకుంటే ఎక్కువేం కాదు, చాలా తక్కువ అండి. ప్రైసెస్ అన్నీ మీరు ఏవో కోట్లు లక్షలను అని అనుకుంటారు, అన్నీ తక్కువ. $24, $34, $600, $800. ఇదైతే 26 అంటే అంత 10 అంటే 600, 1200 ఈ బాటిల్. చాలా తక్కువే. అలా వెళ్ళిపోండి. ఏముందిరా బాబోయ్, సూపర్ ఉందండి బాబు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది నయాగరా ఆన్ ద లేక్ అనే రివర్ అండి. బీచ్ ఏం కాదు, లేక్ అనమాట. సరస్సు అండి. అవును చెప్పడం మర్చిపోయాను, ప్రపంచంలోని ఎక్కడ లేనన్ని సరస్సులు ఈ కెనడాలో ఉన్నాయి. 9,000 సరస్సులు ఉన్నాయండి. మీకు కనబడుతుంది కదా, అది టొరంటో. అదిగోండి చాలా దూరంలో ఉంది టొరంటో అనమాట. సో ఇదంతా సరస్సు, చాలా బాగుంది. సూపర్ డూపర్గా లొకేషన్ అయితే హైలైట్గా ఉంది. రండి వెళ్ళండి. బాబా మామూలుగా లేదురా నాయన. ఆహా చూసారు కదండి సెటప్ ఎలాగుందో. పెళ్ళం ఎస్టేట్ అన్నాను. ఓకే, లోపలైతే పత్తిపారం చాలా వేరేగా ఉంది. ఇంకో దానికి వెళ్తాం. చూసారు కదా, ఏదో సెటప్స్ అన్నీ భలే ఉన్నాయి. అదిగో 1868 అట. ఓకే, లెట్స్ గో. లాస్ట్ బట్ నాట్ లిస్ట్, మనం ఇన్స్కిలిన్ అనే వైన్ ఫ్యాక్టరీకి వచ్చాం. మంచి వైన్ ఉన్నదంటే ఇక్కడ మనం టేస్ట్ చేసేసి నయాగరా జలపాతాల రాత్రి అందాలకు వెళ్ళిపోదాం. ఓకే, సో ఈ నయాగరా జలపాతంలో ఏవైతే ఉన్నాయో ఈ గ్రేప్స్లోని ఐసిడ్ వైన్ అనేది ఫేమస్. ఐసిడ్ వైన్ ఏంటి అండి, మామూలు వైన్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగుతాం కాదు. మామూలుగా వైనే ఐసిడ్ వైన్. అది ఎలా అంటే, ఇప్పుడు ఇవి మీ అందరికీ తెలుసు, ఈ కెనడా మంచుతో కప్పబడి ఉంటుంది అనేసి, సగం చాలా ఎక్కువ మంచుతోనే ఉంటుంది. సో ఇవి వింటర్ సీజన్ వచ్చేసరికి మొత్తం అన్నీ మంచు అయిపోతాయి. సో ఈ గ్రేప్స్ మొత్తం ఇదంతా మంచుతో ఉంటుంది. ఈ గ్రేప్స్ ఈ రంగులోకి వస్తాయి. ఏ రంగులోకి, ఆగండి అలాగ ఉంచండి, ఇదిగోండి ఈ రంగులోకి వస్తాయి. ఈ రంగులోకి ఈ పళ్ళు ఇలాగ అయిపోతాయి. అప్పుడు వాటిని తీసి చేసేదే గ్రేప్ ఐస్ వైన్ అంటారు. ఇదిగోండి చల్లగా ఉంటుందని కాదు, టేస్ట్ కూడా బాగుంటుంది. నేను ఎప్పటి నుంచో తాగాలనుకున్నా. చాలా స్వీట్గా ఉంటుంది అంటారు. తీసుకున్నాను, ఎలా ఉందో చూసి చెప్తాను. ఓకే, లెట్స్ గో. అటాక్.
సూపర్ ఉంటుందండి, నిజంగా చెప్తున్నాను. పంచదార పాకంలా ఉంటుంది. కెనడాలో ఉన్న వాళ్ళు ట్రై చేయండి. తక్కువ ఆల్కహాల్ పర్సంటేజ్ ఉంటుంది కానీ సూపర్ టేస్ట్ మటుకు పంచదార పాకం తాగినట్లు ఉంటుంది. చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. లాస్ట్ టైం ఎప్పుడో తాగాను, చాలా కాస్ట్లీది అది. లక్కీగా ఇక్కడ దొరికింది. చూసుకుంటే యుఎస్ కెనడా సీనిక్ వ్యూ అంటారండి. చూడండి ఎంత బాగుందో, సూపర్ ఉంది నిజంగా. హైలైట్ లొకేషన్ అయినా చెప్పాలి. నయాగరా ఫ్లవర్ క్లాక్ అండి, అదిగో మీకు కనబడుతుంది కదా, అక్కడ ఉంది. వెళ్దాం రండి. చెప్పాను కదా ఫ్లవర్ క్లాక్ అని చెప్పేసి. ఇదిగోండి మొత్తం పువ్వులన్నీ పెట్టి అది అలా తిప్పుతూ ఉన్నారు. టైం ఇప్పుడు ఎంత అయింది అంటే ఎంత అయిందిరా, 6:30 అయింది. ప్రపంచంలో ఉన్న అతి ఖరీదైన ఆట గల్ఫ్ అని అంటారు. బాగా అసలు పేదోడు మధ్యతరగతి అసలు డబ్బున్నోడు కూడా చూడలేడు, ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద గ్రౌండ్లు దొరకవు. గల్ఫ్ కోర్ట్స్ అనమాట. ఎందుకంటే మామూలు ఈ కొస నుంచి ఆ కొస వరకు ఉన్నది న్యాచురల్గా చూసుకోవచ్చు. అసలు ఎన్నో హోల్స్ ఉన్నది. చాలా 5 స్టార్ 7 స్టార్ హోటల్స్ కూడా గల్ఫ్ కోర్ట్స్ని మెయింటైన్ చేయలేవు. ఓన్లీ రిసార్ట్సే మెయింటైన్ చేస్తాయి. అంటే హోటల్కి చిన్న ప్లేస్ ఉంటుంది కదా, వాళ్ళు మెయింటైన్ చేయలేరు. రిసార్ట్ అంటే పెద్దది ఉంటుంది కదా, వాళ్ళు మెయింటైన్ చేయగలరు. చాలా బాగుంటుంది. ఇదిగోండి. సో ఇదేంటంటే వెల్పూడ్ అనమాట. మీకు అక్కడి నుంచి నయాగరా నుంచి వాటర్ వచ్చి అంటే అలా వచ్చి అక్కడ సర్కిల్ అవుతుంది. ఒక చుట్టు చురిగి మళ్ళీ ఆ లోపలికి వెళ్ళిపోతుంది. భలేగా ఉంటుంది అనమాట. లొకేషన్ అయితే అవసరంగా ఉంటుంది చూడడానికి. నాకైతే సూపర్ నచ్చింది. మనం కెనడాలో ఉన్నాం కదా, యూఎస్ఏ వెళ్తున్నాం అనమాట. అదే నీకు కెనడా పాస్పోర్ట్ ఉంది కదా, అంటే యూఎస్ పాస్పోర్ట్ ఉంది కదా, 2 పాస్పోర్ట్లు ఉన్నాయి వీడికి. ఇదిగోండి మనం అక్కడికి వెళ్తున్నాం. అదిగో అమెరికా. ఈ రెయిన్బో బ్రిడ్జ్ చేయడానికి $1 అనమాట. చూసుకోవచ్చు. $1 అంటే 60 రూపాయలు టోలు. అంటే మరి ఆ బ్రిడ్జ్ మీద ఎక్కినందుకు కట్టినందుకు $1 తీసుకుంటున్నారు. అది కెనడా జలపాతాలు, నయాగరా కెనడా జలపాతాలు. ఇది అమెరికా వాటర్ ఫాల్. ఇది అమెరికా. అది అమెరికా. ఇది అలాగ అమెరికా నుంచి వచ్చినోడు ఇక్కడ ఇమిగ్రేషన్ చేసుకొని వెళ్ళాలి. ఇక్కడ చెక్ చేస్తారు, ఇమిగ్రేషన్ చెక్ చేస్తారు. అర్థమైందా? బాగుంది. ఇక్కడ నుంచి అయితే సూపర్. ఇక్కడ నుంచి అయితే వ్యూ అద్భుతం. సో ఇప్పుడు మనం కెనడాలో ఉన్నాం, అమెరికాకి వచ్చేసాం. చూస్తున్నారు కదా అమెరికా ఫ్లాగ్. ఇప్పుడు మనం అమెరికాలో ఉన్నాం, కెనడాకి వచ్చేసాం. మీకు ఆ వాటర్ ఫాల్ పడి ఎంత అది మేఘాల్లా క్రియేట్ అవుతున్నాయి, మీరు నోటీస్ చేశారా? సూర్యాస్త సమయం కూడా అవుతుంది. జైంట్ వీల్ దగ్గర నుంచి ఎంత బాగుందో, సూపర్ ఉంది నిజంగా. సన్సెట్ పెడితే చాలా బాగా వస్తుంది, కానీ మబ్బులు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఫైర్ వర్క్ స్టార్ట్ అవుతుంది అనమాట. చూసి ఎంజాయ్ చేద్దాం. ఓకే, అదే లాస్ట్ ఘట్టం. ఇంకా అది అయిపోతే నయాగరాలో క్లోజ్ అన్ని.
సో ఈ నయాగరా జలపాతాలని అణువణువు మొత్తం అన్నీ చేసామండి. నాకు నిజంగా హ్యాపీగా ఉంది. ఇటువంటి గొప్ప జలపాతాలైనా అర్జెంటీనాలోని ఇగువాజు, బ్రెజిల్లోని ఇగువాజు కూడా చేశాను. ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చూడండి. చాలా చాలా బాగుంటుంది. నిజంగా సూపర్గా వచ్చింది ఈరోజు. నిన్న మార్నింగ్ నుంచి రాత్రి వరకు. నిజంగా సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. భలే వచ్చింది. మంచి మంచి ప్లేసెస్కి తీసుకెళ్లారు. అటు సైడ్ కెనడా ఇది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. రేపు మరో మంచి వీడియోతో కలుసుకుందాం. ఉంటాను. బాబా అండ్ గుడ్ నైట్.